హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు బీఆర్కే మ్యాథ్స్ ట్యుటోరియల్స్. ఫ్రెండ్స్, మనం లాస్ట్ వీడియోలో డి మూవియర్స్ థియరం అనే చాప్టర్ మీద మన ఇంట్రడక్షన్ అండ్ 3 7 మార్క్స్ చెప్పుకున్నాం. ఇప్పుడు ఈ వీడియోలో ఇంకో 4 7 మార్క్స్ చెప్పుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫోర్త్ వన్ చూడండి, 3 చెప్పుకున్నాం. ఇప్పుడు ఫోర్త్ వన్, ఇఫ్ m, n ఆర్ ఇంటీజర్స్ and x equals to cos alpha plus I sin alpha, y equals to cos beta plus I sin beta, then prove that x power m into y power n plus 1 by x power m into y power n equals to cos of m into alpha plus n into beta. Second one చూడండి, x power m into y power n minus 1 by x power m into y power n equals to 2 into I sin of m alpha plus n beta. అంటే ఇక్కడ మనకి ఇఫ్ m, n ఆర్ ఇంటీజర్స్, ఇప్పుడు m n అనేవి ఇంటీజర్స్ అనుకుంటే x ఏమి ఇచ్చాడు, కాస్ ఆల్ఫా ప్లస్ ఐ సైన్ ఆల్ఫా ఇచ్చాడు, y కాస్ బీటా ప్లస్ ఐ సైన్ బీటా ఇచ్చాడు. మనకి ఏం ప్రూవ్ చేయమన్నాడు, 2 కండిషన్స్ ఇచ్చాడు. ఈ 2 కండిషన్స్ ఏమి ఇచ్చాడంటే 2 కండిషన్స్ ఏమి ఇచ్చాడు, x power m into y power n plus 1 by x power m into y power n ఈక్వల్ టు ఏమని ప్రూవ్ చేయమన్నాడు, కాస్ ఆఫ్ m ఆల్ఫా ప్లస్ n బీటా అని ప్రూవ్ చేయమన్నాడు. అండ్ అలాగే సెకండ్ కండిషన్ కూడా ఏం చెప్పాడు, x power m into y power n మైనస్ 1 by x power m into y power n ఈక్వల్స్ టు ఏం ప్రూవ్ చేయమన్నాడు, 2i sin of m ఆల్ఫా ప్లస్ n బీటా అని ప్రూవ్ చేయమన్నాడు. ఈ 2 కండిషన్స్ ప్రూవ్ చేయమన్నాడు. మనకి x y ఈక్వల్ టు ఏంటో ఇచ్చాడు. సో ఇప్పుడు మనం ఇచ్చిన క్వశ్చన్స్ రాసుకుందాం. అంటే గివెన్ అని పెట్టుకొని x ఈక్వల్స్ టు ఏమి ఇచ్చాడు, కాస్ ఆల్ఫా ప్లస్ ఐ సైన్ ఆల్ఫా ఈక్వల్స్ టు సిస్ ఆల్ఫా. ఇప్పుడు మనం మీకు ముందు చెప్పాను, ముందు కాంప్లెక్స్ నెంబర్ కాస్ టీటా ప్లస్ సైన్ టీటా ఐ సైన్ టీటా ఈక్వల్స్ టు ఏం చెప్పాను, సిస్ టీటా అని చెప్పాను. కాస్ టీటా ప్లస్ ఐ సైన్ టీటా అని సిస్ టీటా అంటామని చెప్పాను. సో ఇక్కడ మనకి టీటా ప్లేస్లో ఆల్ఫా ఉంది. సో ఎక్స్ ఈక్వల్స్ టు కాస్ ఆల్ఫా ప్లస్ ఐ సైన్ ఆల్ఫా అంటే ఏంటవుతుంది, సిస్ ఆల్ఫా అవుతుంది. సో ఇక్కడ వై ఈక్వల్స్ టు కాస్ బీటా ప్లస్ ఐ సైన్ బీటా ఇచ్చాడు. సో ఇక్కడ సిస్ బీటా అవుతుంది. ఇప్పుడు మనకి ఇచ్చారు ఇక్కడ కండిషన్ చూడండి, ఎక్స్ పవర్ ఎం ఇంటూ వై పవర్ ఎన్ అన్నాడు. సో ఎక్స్ పవర్ ఎం మనకు తెలియాలి ఫస్ట్. సో ఎక్స్ పవర్ ఎం ఈక్వల్స్ టు ఎక్స్ వాల్యూ ఎంత, కాస్ ఆల్ఫా ప్లస్ ఐ సైన్ ఆల్ఫా హోల్ పవర్ ఎం రాసుకున్నాం. ఈక్వల్స్ టు ఇక్కడ పవర్లో ఉన్న ఎమ్ మనకి ఇక్కడ టీటాతో మల్టిప్లై అవుతుందని చెప్పాను. పవర్లో ఏముంటే అది టీటాతో మల్టిప్లై అయిపోతుంది. సో కాస్ ఎమ్ ఆల్ఫా, ఇక్కడ టీటా అంటే ఏంటి, ఆల్ఫా కాబట్టి కాస్ ఎమ్ ఇంటూ ఆల్ఫా ప్లస్ ఐ సైన్ ఎమ్ ఇంటూ ఆల్ఫా ఈక్వల్స్ టు ఇది సేమ్ మళ్ళీ కాస్ టీటా ప్లస్ ఐ సైన్ టీటాలో ఉందంటే సిస్ టీటా అంటే కాస్ ఎమ్ ఆల్ఫా ప్లస్ ఐ సైన్ ఎమ్ ఆల్ఫా ఈక్వల్స్ టు సిస్ ఎమ్ ఆల్ఫా. ఇప్పుడు సేమ్ హ్యాస్టీస్, ఇప్పుడు మన ఎక్స్ పవర్ ఎం వాల్యూ వచ్చింది ఏంటి, సిస్ ఎమ్ ఆల్ఫా వచ్చింది. ఇప్పుడు ఇంటూ వై పవర్ ఎన్ చేయాలి. ఇంటూ వై పవర్ ఎన్ చేయాలంటే వై పవర్ ఎన్ వాల్యూ తెలియాలి. సో వై పవర్ ఎన్, వై వాల్యూ ఎంత, కాస్ బీటా ప్లస్ ఐ సైన్ బీటా హోల్ పవర్ ఎన్. ఇప్పుడు ఎన్ పవర్లో ఉన్న ఎన్ అనేది మల్టిప్లై అవుతుంది కాబట్టి కాస్ ఎన్ బీటా ప్లస్ ఐ సైన్ ఎన్ బీటా అవుతుంది. ఐ సైన్ ఎన్ బీటా ఈక్వల్స్ టు ఈ సేమ్ కాస్ టీటా ప్లస్ ఐ సైన్ టీటా ఫార్ములా ఉంది కాబట్టి సిస్ ఎన్ బీటా అవుతుంది. ఇప్పుడు మనకి ఎక్స్ పవర్ ఎం వాల్యూ వచ్చింది, వై పవర్ ఎన్ వాల్యూ వచ్చింది. సో ఈ రెండు మల్టిప్లై చేయాలి కాబట్టి ఇచ్చిన ఫస్ట్ కండిషన్ బట్టి. సో ఎక్స్ పవర్ ఎం ఇంటూ వై పవర్ ఎన్ ఈక్వల్స్ టు ఏమవుతుంది, సిస్ ఎం ఆల్ఫా ఇంటూ సిస్ ఎన్ బీటా. సో ఈ రెండు మల్టిప్లై చేస్తే సిస్ అనేది కామన్గా ఉంది కాబట్టి సిస్ బయట తీసి హోల్ బ్రాకెట్ పెట్టి ఎం ఆల్ఫా ప్లస్ ఎన్ బీటా. అండ్ నెక్స్ట్ చూడండి, ఇది ఎలా అంటే ఫార్ములా సిస్ టీటా ఇంటూ సిస్ టీటా అంటే ఇప్పుడు సిస్ టీటా 1 ఇంటూ సిస్ టీటా 2 అంటే ఫార్ములా ఏంటి, సిస్ టీటా 1 ప్లస్ సిస్ టీటా 2 కదా. సో అలాగే ఇప్పుడు మనకి సిస్ టీటా 1 అనుకుంటే సిస్ టీటా 2 అనుకుంటే సిస్ టీటా ఇంటూ సిస్ టీటా 2 అంటే సిస్ టీటా 1 ప్లస్ సిస్ టీటా 2. సో సిస్ టీటా 1 ప్లస్ సిస్ టీటా 2 కాబట్టి సిస్ కామన్ తీసి ఎం ఆల్ఫా ప్లస్ ఎన్ బీటా కామన్ సిస్ బయట తీస్తే ఎం ఆల్ఫా ప్లస్ ఎన్ బీటా ఉంటుంది కాబట్టి అలా రాసుకున్నాం. సో ఈ ఫార్ములా యూజ్ చేయాలి ఇక్కడ, గుర్తుంచుకోండి. అండ్ ఇప్పుడు మనం ఈ ఎక్స్ పవర్ ఎం ఇంటూ వై పవర్ ఎన్ అంటే
ఈ వాల్యూ వచ్చింది. ఓకే, ఇప్పుడు దీన్ని నేను ఎలా రాసుకుంటానంటే, ఇప్పుడు కాస్, ఇప్పుడు సిస్ టీటా అంటే ఏంటి, ఇదంతా టీటా అనుకోండి. సిస్ టీటా అంటే ఏంటి, కాస్ టీటా ప్లస్ ఐ సైన్ టీటా ఈక్వల్ టు సిస్ టీటా కదా. సో ఇప్పుడు నేను కాస్ టీటా ప్లస్ ఐ సైన్ టీటాలోకి మార్చుకుంటా. అంటే ఇది టీటా అనుకుంటే ఏటవుతుంది, కాస్ టీటా ప్లస్లో ఇది రాసుకోవాలి ఎమ్ ఆల్ఫా ప్లస్ ఎన్ బీటా ప్లస్ ఇక్కడ ఐ సైన్ టీటా ప్లేస్లో ఇది రాసుకోవాలి కాబట్టి మళ్ళీ ఎమ్ ఆల్ఫా ప్లస్ ఎన్ బీటా. ఓకేనా ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఎక్స్ పవర్ ఎమ్ ఇంటూ వై పవర్ ఎన్ రాసుకున్నాం. ఇప్పుడు దీనికి 1/x పవర్ ఎమ్ ఇంటూ వై పవర్ ఎన్ అంటే ఏమవుతుంది, ఇక్కడ ప్లస్ ఉంది కదా, ఇక్కడ మైనస్ పెట్టడమే. అంటే కాస్ ఆఫ్ ఎమ్ ఆల్ఫా ప్లస్ ఎన్ బీటా, ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి ఇక్కడ మైనస్ ఐ సైన్ ఎమ్ ఆల్ఫా ప్లస్ ఎన్ బీటా. ఇప్పుడు మనకు ఫస్ట్ కండిషన్ ఇచ్చాడు ఏంటి, ఎక్స్ పవర్ ఎమ్ ఇంటూ వై పవర్ ఎన్ ప్లస్ 1/x పవర్ ఎమ్ ఇంటూ వై పవర్ ఎన్ ఇచ్చాడు. సో ఇప్పుడు మనకి ఫస్ట్ ఏంటి, ఎక్స్ పవర్ ఎమ్ ఇంటూ వై పవర్ ఎన్ అంటే ఏంటి వాల్యూ ఇది కదా. సో ఈ వాల్యూ ప్లస్ ఇంకేంటి ఇచ్చాడు, ప్లస్ 1/x పవర్ ఎమ్ ఇంటూ వై పవర్ ఎన్. సో ఈ వాల్యూ ప్లస్ ఈ వాల్యూ చేయాలి. సో ఈ వాల్యూ ప్లస్ ఈ వాల్యూ చేస్తే ఇక్కడ కాస్ ఆఫ్ ఎమ్ ఆల్ఫా ప్లస్ ఎన్ బీటా, ఇక్కడ కాస్ ఆఫ్ ఎమ్ ఆల్ఫా ప్లస్ ఎన్ బీటా ఉంది. ఈ రెండు ప్లస్ చేస్తే 2 కాస్. సో 2 కాస్, ఈ రెండు కామన్ ఉన్నాయి కాబట్టి ఎమ్ ఆల్ఫా ప్లస్ ఎన్ బీటా రాసుకున్నాం. ఇక్కడ చూడండి, ఇక్కడ ప్లస్ ఐ సైన్ ఆఫ్ ఎమ్ ఆల్ఫా ప్లస్ ఎన్ బీటా ఉంది, ఇక్కడ మైనస్ ఐ సైన్ ఆఫ్ ఎమ్ ఆల్ఫా ప్లస్ ఎన్ బీటా. ఇక్కడ ప్లస్ ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ఇది క్యాన్సిల్ అయిపోతుంది. సో అందుకే రాయలే 0. సో ఇక్కడ రాయలే. సో మనకి ఇచ్చిన ఒక ఫస్ట్ కండిషన్లో ఎక్స్ పవర్ ఎమ్ ఇంటూ వై పవర్ ఎన్ ప్లస్ 1/x పవర్ ఎమ్ ఇంటూ వై పవర్ ఎన్ అంటే 2 కాస్ ఆఫ్ ఎమ్ ఆల్ఫా ప్లస్ ఎన్ బీటా అనమాట. నా ఫస్ట్ కండిషన్ ప్రూవ్ చేసాం. ఇప్పుడు సెకండ్ కండిషన్ చూద్దాం. ఎక్స్ పవర్ ఎమ్ ఇంటూ వై పవర్ ఎన్ మైనస్ ఉంది. సో మైనస్ 1/x పవర్ ఎమ్ ఇంటూ వై పవర్ ఎన్ అన్నాడు. ఇప్పుడు సో మనకి ఎక్స్ పవర్ ఎమ్ ఇంటూ వై పవర్ ఎన్ అంటే ఇది కదా వాల్యూ. సో ఇది మైనస్ చేయాలి. ఇప్పుడు ఇది మైనస్ ఇది చేయాలి. సో ఇది మైనస్ ఇది చేస్తే ఇక్కడ ప్లస్ కాస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ ఎన్ బీటా ఉంది, ఇక్కడ మైనస్ అయిపోతుంది. సో మైనస్ కాస్ ఆఫ్, సో ఇది క్యాన్సిల్ అయిపోతుంది. సో ఇది క్యాన్సిల్ అయిపోతే ఇక్కడ ప్లస్ ఉంది, ప్లస్ ఐ సైన్ ఆల్ఫా, ఇక్కడ మైనస్ ఉంది. సో ఇక్కడ మైనస్ ఆల్ ఇంటూ మైనస్ చేస్తే ప్లస్ అవుతుంది. అంటే ప్లస్ ప్లస్ అంటే కలపాలి. ఇది కలిపితే 2 ఐ సైన్ ఆఫ్ ఆల్ఫా ఎమ్ ఆల్ఫా ప్లస్ ఎన్ బీటా అవుతుంది. సో అదే మనకి ఇచ్చిన 2 కండిషన్లు మనం ప్రూవ్ చేసాం. క్వశ్చన్లో ఇచ్చిన 2 కండిషన్లు మనం ప్రూవ్ చేసాం కాబట్టి దేర్ఫోర్ హెన్స్ ప్రూవ్డ్ అని రాయొచ్చు. అండ్ ఇంకో ప్రాబ్లం చూద్దాం ఫ్రెండ్స్, 7 మార్క్స్. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, 5th సమ్ వెరీ ఇంపార్టెంట్. ఇఫ్ ఆల్ఫా కామా బీటా ఆర్ ద రూట్స్, ఆల్ఫా కామా బీటా అనే రూట్స్ ఇచ్చాడు మనకి. ఏంటి ఈక్వేషన్ ఏంటి ఇచ్చాడు, x² - 2x + 4 = 0 ఇచ్చాడు. దెన్ షో దట్ మనకి ఏం ప్రూవ్ చేయమంటున్నాడు, ఆల్ఫా పవర్ n ప్లస్ బీటా పవర్ n ఈక్వల్స్ టు 2n+1 cos nπ/3 అని ప్రూవ్ చేయమన్నాడు. సో ఇలా ప్రూవ్ చేయమన్నాడు కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇచ్చిన ఈక్వేషన్ రాసుకుందాం. x² - 2x + 4 = 0 రాసుకుంటే దీనికి వచ్చేసి రూట్స్ మనకి ఏంటి, ఆల్ఫా కామా బీటా ఇచ్చాడు. సో ఆల్ఫా కామా బీటా దీనికి రూట్స్ ఫైండ్ చేయాలంటే ఫార్ములా ఏంటి, ఒక ఈక్వేషన్ ఇచ్చి రూట్స్ ఫైండ్ చేయమంటే ఫార్ములా వచ్చేసి -b ± √b² - 4ac / 2a. సో ఈ ఫార్ములా మనం లోయర్ క్లాస్లో నేర్చుకున్నాం. సిన్స్ అని పెట్టుకొని రాసుకోండి ఫ్రెండ్స్ సైడ్న. సో మనకి ఒక ఈక్వేషన్ ఇచ్చి దానికి రూట్స్ అనేవి ఫైండ్ చేయమంటే ఫార్ములా వచ్చేసి -b ± √b² - 4ac / 2a వస్తుంది. సో ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసి వాల్యూస్ మనం రూట్స్ అనేవి ఫైండ్ చేయొచ్చు. సో ఇప్పుడు చూడండి, -b అన్నాను. -b అంటే వాల్యూ ఎంత, -2 కదా. -b అంటే -(-2) +2 అవుతుంది. సో +2. ఇక్కడ +or- అలాగే రాసుకున్నా, +or-. ఇక్కడ చూడండి √b² అంటే ఎంత అంటే -2² అంటే 4. సో 4 రాసుకున్నా. -4ac అన్నాడు, -4 అలాగే రాసుకున్నా. a అంటే ఎంత, ఏమీ లేదు, x ముందు అంటే 1 c అన్నాడు అంటే +4 × 4 / 2a అన్నాను. a అంటే ఏంటి, ఇక్కడ x ముందు ఏం లేదు కాబట్టి 1. సో 1 ఈక్వల్ టు ఇక్కడ చూడండి 2 అలాగే రాసుకున్నా, +or-. ఇక్కడ చూడండి 4 -
4 into 4 16, 4 minus 16 అంటే -12. సో రూట్ -12/2 into 1 2 అలాగే రాసుకున్నా ఈక్వల్ టు ఇక్కడ చూడండి 2 ప్లస్ ఆర్ మైనస్ ఇక్కడ నేను చూడండి -12 ఉంది కదా, -12ని నేను i2√3గా రాసుకున్నా. సో ఎలాగంటే 3 స్క్వేర్ అంటే 2 ఎంత 4 3 12. సో ఈ 12ని నేను 2√3 కింద రాసుకున్నా. అండ్ ఇక్కడ మైనస్ పోవడానికి మనం i అనేది పెట్టుకున్నాం అనమాట /2. సో ఇక్కడ కింద స్టెప్ చూడండి ఫ్రెండ్స్, ఆల్ఫా కామా బీటా రూట్స్ మనం ఫైండ్ చేస్తున్నాం కాబట్టి ఈక్వల్స్ టు ఇక్కడ చూడండి 2 అనేది ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 ఉంది. సో 2 కామన్ తీసాను. 2 కామన్ తీస్తే ఇక్కడ 1 ప్లస్ ఆర్ మైనస్ i√3 ఉంటుంది /2. ఈ 2 2 క్యాన్సిల్ అయిపోతే ఏముంటుంది 1 ప్లస్ ఆర్ మైనస్ i√3. సారీ మీకు అర్థం కాకపోవచ్చు, సో మీకోసం విడిగా వేస్తాను ఈ స్టెప్. 2 ఆఫ్ ఇక్కడ ఇక్కడ 2 కామన్ తీస్తే 1 ప్లస్ ఆర్ మైనస్ ఇక్కడ 2 కామన్ తీస్తే i√3 ఉంటుంది /2. సో ఈ 2 క్యాన్సిల్ చేయాలి. ఇలాగా నేను చెప్పేసాను నోట్తో, సో మీకు అర్థం కావడం కోసం ఇంకొకసారి రాశాను. సో 2 క్యాన్సిల్ అయిపోతే ఏముంటుంది 1 ప్లస్ ఆర్ మైనస్ i√3 ఉంటుంది. సో అదే రాసుకున్నాం. ఇప్పుడు ఆల్ఫా అంటే ఏమవుతుంది 1 ప్లస్ i√3 ఒకసారి, ఇక్కడ మైనస్ ఉంది కదా, సో బీటా అనేది 1 మైనస్ i√3 అని ఒకసారి. ఆల్ఫా వాల్యూ బీటా వాల్యూ వచ్చేసాయి మనకి. సో ఇప్పుడు ఆల్ఫా తీసుకున్నాం. ఆల్ఫా ఈక్వల్స్ టు 1 ప్లస్ i√3. ఇప్పుడు దీనికి ఆర్ వాల్యూ అంటే ఏం చెప్పాను ఫార్ములా, √a² + b². సో a² అంటే a అంటే 1 స్క్వేర్ ప్లస్ b² అంటే √3 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు √4 వస్తుంది. అంటే స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతే 3 మిగులుతుంది. 3 + 1 4. సో √4 ఈక్వల్స్ టు 2 2 4 కాబట్టి 2 స్క్వేర్ కాబట్టి స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతే 2 ఉంటుంది. సో ఈక్వల్ టు ఇక్కడ మనకు వచ్చిన ఆర్ వాల్యూని మల్టిప్లై అండ్ డివైడ్ విత్ ఈ వాల్యూలో సబ్స్టిట్యూట్ చేసాం. అంటే ఆల్ఫా వాల్యూకి 2తో మల్టిప్లై అండ్ డివైడ్ చేసాం. అంటే 1/2 ఆఫ్ 1/2 ప్లస్ i√3/2. సో నేను దీన్ని 1/2ని ప్లస్ √3/2 నేను ఎలా రాసుకున్నా అంటే 2 ఆఫ్ cos π/3 కింద రాసుకున్నాను. cos π/3 ప్లస్ i sin π/3 కింద రాసుకున్నాను. సో నెక్స్ట్ స్టెప్ చూడండి. ఇప్పుడు మనకి కండిషన్ ఏమి ఇచ్చాడు మన క్వశ్చన్లో, ఆల్ఫా పవర్ n ప్లస్ బీటా పవర్ n ఈక్వల్స్ టు 2n+1 cos n π/3 అని ఇచ్చాడు. ఇది ప్రూవ్ చేయమన్నా. సో మనం ఇది ప్రూవ్ చేయాలంటే ఫస్ట్ మనకు ఆల్ఫా పవర్ n వాల్యూ తెలియాలి, బీటా పవర్ n వాల్యూ తెలియాలి. ఈ రెండు కలిపితేనే మనకి ఆన్సర్ అనేది వస్తుంది. సో ఆల్ఫా పవర్ n తెలియాలి కాబట్టి మనకు ఆల్ఫా వాల్యూ తెలుసు. సో ఆల్ఫా పవర్ n చేస్తాం అనమాట అప్పుడు. సో మనకి పైన ఆల్ఫా వాల్యూ వచ్చింది ఏంటి 2 ఆఫ్ cos π/3 ప్లస్ i sin π/3. సో దీనికి మనం ఆల్ఫా పవర్ n చేయాలి కాబట్టి సో పవర్లో n అనేది సబ్స్టిట్యూట్ చేస్తే ఈక్వల్స్ టు ఇక్కడ 2 పవర్ n ఆఫ్ cos π/3 ప్లస్ i sin π/3 హోల్ పవర్ n. అండ్ ఇప్పుడు చూడండి ఇక్కడ మీకు ఏం చెప్పాను, టీటా అనేది ఇక్కడ n పవర్లో ఉన్న n అనేది టీటాతో మల్టిప్లై అవుతుందని చెప్పాను. సో ఆల్ఫా పవర్ n ఈక్వల్స్ టు 2 పవర్ n అలాగే రాసుకొని కాస్ ఇక్కడ పవర్లో ఉన్న n మల్టిప్లై అయిపోతుంది n π/3 ప్లస్ i sin n π/3. నెక్స్ట్ స్టెప్ చూద్దాం. దేర్ఫోర్ బీటా పవర్ n ఈక్వల్స్ టు ఏమవుతుంది, ఇప్పుడు ఆల్ఫా పవర్ nకి ఆపోజిటే బీటా పవర్ n కాబట్టి సో బీటా పవర్ n ఏమవుతుంది 2 పవర్ n, అక్కడ మనకి ప్లస్ వచ్చింది cos n π/3 ప్లస్ i sin n π/3 వచ్చింది, బట్ ఇక్కడ మైనస్ రాసుకోవడమే. సో cos n π/3 మైనస్ i sin n π/3. ఇప్పుడు మన కండిషన్ ఏంటి, ఆల్ఫా పవర్ n ప్లస్ బీటా పవర్ n ఈక్వల్స్ టు ఏమని ప్రూవ్ చేయాలి 2 పవర్ n ప్లస్ 1 cos n π/3 అని ప్రూవ్ చేయాలి. ఇది ప్రూవ్ చేయాలి. సో చూద్దాం. ఇప్పుడు దీని వాల్యూ ఏంటి, ఆల్ఫా పవర్ n వాల్యూ ఏంటి cos n π/3 ప్లస్ i sin n π/3 2 పవర్ n ఉంది. సో ఇది ప్లస్ ఇది బీటా పవర్ n కదా, సో ఈ వాల్యూ ప్లస్ ఈ వాల్యూ చేస్తే ఇక్కడ 2 పవర్ n అనేది రెండిట్లో కామన్ ఉంది కాబట్టి సో 2 పవర్ n నేను రాసుకున్నాను ఇంటూ ఇక్కడ చూడండి ప్లస్ cos n π/3 ఇక్కడ ప్లస్ cos n π/3 సో 2 cos n π/3 సో అలా రాసుకున్నాను. అండ్ ఇక్కడ చూడండి ప్లస్ i sin n π/2 3 ఇక్కడ మైనస్ i sin n π/3 సో ఇది క్యాన్సిల్ అయిపోతుంది. సో ఏం మిగులుతుంది మనకి
ఇక్కడ 2 ఉంది, 2 పవర్లో ఏమి లేదంటే 1 ఉన్నట్టు. సో ఈ 2 కామన్ తీస్తే 2 పవర్ n+1 cos n π/3 మనకి ఇచ్చిన కండిషన్ మనం ప్రూవ్ చేసాం ఇంతే. అండ్ నెక్స్ట్ ఇంకో ప్రాబ్లం చూద్దాం 7 మార్క్స్. ఇప్పుడు 6th ప్రాబ్లం చూడండి ఫ్రెండ్స్. షో దట్ మనకి ఏం ప్రూవ్ చేయమన్నాడు, p+iq^1/n ప్లస్ p-iq^1/n ఈక్వల్స్ టు ఏం ప్రూవ్ చేయమన్నారు, 2 p² + q²^1/2n ఇంటూ cos 1/n tan 1q/p అని ప్రూవ్ చేయమన్నారు. సో కండిషన్ ఇది ఇచ్చాడు, మనం ఇది ప్రూవ్ చేయాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను z p+iq అని తీసుకుంటున్నాను. సో దీనికి r వాల్యూ ఫైండ్ చేస్తే rకి ఏంటి ఫార్ములా, √a² + b². సో a అంటే ఇది, b అంటే ఇది కాబట్టి √p² + q² రాసుకున్నాను. ఇప్పుడు నేను ఈ r వాల్యూని z యొక్క వాల్యూకి మల్టిప్లై అండ్ డివైడ్ చేస్తున్నాను. అంటే z ఈక్వల్స్ టు ఈ √p² + q² మల్టిప్లై చేసి ఇక్కడ p/√p² + q² ప్లస్ iq/√p² + q² మల్టిప్లై అండ్ డివైడ్ చేశాను. ఇప్పుడు ఈ p/√p² + q²ని నేను cos θ అనుకుంటున్నాను. cos θ ఈక్వల్స్ టు p/√p² + q² అనుకుంటే అప్పుడు ఈ sin θ ఏమవుతుంది, q/√p² + q² అవుతుంది. సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి sin θ/cos θ ఏమవుతుంది, tan θ. sin θ/cos θ ఈక్వల్స్ టు tan θ. సో ఇప్పుడు ఇది బై ఇది చేయాలి కాబట్టి అంటే q/√p² + q² ఇక్కడ sin θ/cos θ ఈక్వల్స్ టు q/p/√p² + q². సో ఇది క్యాన్సిల్ అయిపోతుంది, √p² + q² క్యాన్సిల్ అయిపోతుంది, ఇక్కడ √p² + q² క్యాన్సిల్ అయిపోతుంది. ఇంకేముంటుంది, q/p. ఇక్కడ sin θ/cos θ tan θ ఈక్వల్స్ టు ఈ q/p రాసుకుంటాం. ఇప్పుడు మనం θ తీసుకున్నాం, ఓన్లీ నాకు θ కావాలి. సో θ ఈక్వల్స్ టు ఈ tan ఈక్వల్ టు అవతల పంపించాను అంటే tan 1 అవుతుంది, tan 1 q/p అవుతుంది. సో ఇక్కడ నేను zని ఏమనుకున్నాను, p+iq అనుకున్నాను. సో z ప్లేస్లో p+iq ఈక్వల్ టు ఇక్కడ √p² + q², ఇక్కడ p/√p² + q² ఏమనుకున్నా, cos θ అనుకున్నా. సో θ అంటే మనకి ఏమొచ్చింది, tan 1 q/p వచ్చింది. సో θ ప్లేస్లో tan 1 q/p రాసుకున్నా. ప్లస్ ఇక్కడ iq/√p² + q² ఏమనుకున్నా, sin θ అనుకున్నా. సో θ ప్లేస్లో మనం ఏం రాసుకోవచ్చు, tan 1 q/p. సో tan 1 q/p రాసుకున్నాం, i sin tan 1 q/p. ఇక్కడ కింద స్టెప్ చూడండి, p+iq. ఇక్కడ చూడండి మనకి కండిషన్ క్వశ్చన్లో ఏమి ఇచ్చారో చూసుకుందాం. క్వశ్చన్లో మన కండిషన్ ఏమి ఇచ్చాడు, p+iq^1/n ఇచ్చాడు. సో p+iq అనే మనకి వచ్చిన వాల్యూకి ⁴1/n చేయాలి. సో చేద్దాం. సో p+iq^1/n చేస్తే సో ఈ వాల్యూ మొత్తానికి పవర్ 1/n చేయాలి. సో √p² + q²^1/n ఇంటూ cos tan 1 q/p ప్లస్ i sin tan 1 q/p ⁴1/n రాసుకున్నాం. ఇక్కడ చూడండి p+iq^1/n ఈక్వల్స్ టు ఇక్కడ రూట్ అంటే ఇప్పుడు నేను రూట్ పోవాలి అంటే ఎలా రాసుకోవచ్చు, దీన్ని p² + q² ⁴1/2 రాసుకోవచ్చు. సో 1/2 ఇంటూ 1/n అంటే 1/2n అవుతుంది. సో అలా డైరెక్ట్ స్టెప్ వేసాను. కాస్ ఆఫ్ ఇక్కడ మీకు ఏం చెప్పాను, పవర్లో ఉన్నది ఏమైనా θతో మల్టిప్లై అవుతుంది. ఇది అంతా θ అనుకున్నాం కాబట్టి ఈ θతో 1/n అనేది మల్టిప్లై అవుతుంది, పవర్లో ఉంది కాబట్టి. సో కాస్ ఆఫ్ 1/n ఇంటూ tan 1 q/p ప్లస్ i sin 1/n ఇంటూ tan 1 q/p. దేర్ఫోర్ మనకి ఇప్పుడు p+iq^1/nకి ఏంటి వాల్యూ వచ్చింది, p² + q² ⁴1/2n cos 1/n tan 1 q/p ప్లస్ i sin 1/n tan 1 q/p అని వచ్చింది వాల్యూ. సో ఇప్పుడు మన కండిషన్ ఏం ప్రూవ్ చేయాలి, p+iq^1/n ప్లస్ p-iq^1/n. మనకి p+iq^1/n వాల్యూ తెలుసు. ఇప్పుడు మనం p-iq వాల్యూ తెలుసు. సో p-iq^1/n ఈక్వల్ టు
ఏం లేదు ఫ్రెండ్స్, పైన ఉన్నది మొత్తం యాస్టీస్ రాసి మీకు ఆల్రెడీ చెప్పినట్టు ఇక్కడ ప్లస్ ఉంటే ఇక్కడ మైనస్ చేయించేయడం అంటే పీ స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్ హోల్ పవర్ 1/2n కాస్ ఆఫ్ 1/n tan ఇన్వర్స్ క్యూ బై పీ. ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి ఇక్కడ మైనస్ ఐ సైన్ 1/n tan ఇన్వర్స్ క్యూ బై పీ. ఇప్పుడు మన కండిషన్ ఏం ప్రూవ్ చేయాలి? పీ ప్లస్ ఐక్యూ పవర్ 1/n ప్లస్ పీ మైనస్ ఐక్యూ పవర్ 1/n ఈక్వల్స్ టు మనం ప్రూవ్ చేయాలి. ఇప్పుడు చూడండి, మనకి ఇది కదా కండిషన్. సో పీ ప్లస్ ఐక్యూ హోల్ పవర్ 1/n అంటే ఏంటి? కాస్ ఆఫ్ 1/n tan ఇన్వర్స్ క్యూ బై పీ ప్లస్ ఐ సైన్ ఆఫ్ 1/n tan ఇన్వర్స్ క్యూ బై పీ ప్లస్ ఇప్పుడు ఈ పీ మైనస్ ఐక్యూ హోల్ పవర్ 1/n అంటే ఇది కదా ఈ వాల్యూ. సో ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తాం ప్లస్ కాస్ ఆఫ్ 1/n tan ఇన్వర్స్ క్యూ బై పీ ఆఫ్ మైనస్ ఐ సైన్ ఆఫ్ 1/n tan ఇన్వర్స్ క్యూ బై పీ అని సబ్స్టిట్యూట్ చేసాం. ఇక్కడ పీ స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్ హోల్ పవర్ 1/2n, ఇక్కడ పీ స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్ హోల్ పవర్ 1/2n నేను కామన్ తీసాను. అంటే బయట తీసేస్తే ఏముంటుంది? 2 ఇక్కడ ప్లస్ ఉంది, ఇక్కడ ప్లస్ ఉంది, 2 ఆఫ్ పీ స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్ హోల్ పవర్ 1/2n ఉంటుంది. సో అందుకే నేను అది బయటికి రాసుకున్నా. అండ్ 2 ఉండదు, సారీ. అండ్ నెక్స్ట్ దేర్ ఫోర్ ఇప్పుడు మనకి ఇచ్చిన కండిషన్ పీ ప్లస్ ఐక్యూ హోల్ పవర్ 1/n ప్లస్ పీ మైనస్ 1 అంటే ఈ రెండు ఇప్పుడు మరి ప్లస్ చేయాలి. సో కాస్ ఇక్కడ ప్లస్ ఉంది, ఇక్కడ ప్లస్ ఉంది, ఇప్పుడు ఏమవుతుంది? 2 అవుతుంది. సో ఇక్కడ 2 ఆఫ్ మనకి ఇక్కడ పీ స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్ కామన్ ఉంది కాబట్టి సో అది రాసుకున్నట్టే. కాస్ ఇక్కడ కాస్ 1/n tan ఇన్వర్స్ క్యూ బై పీ అలాగే రాసుకున్నాం. ఇక్కడ ప్లస్ ఐ సైన్ ఉంది, ఇక్కడ మైనస్ ఐ సైన్ ఉంది. సో ఇది క్యాన్సిల్ అయిపోతుంది. సో 0 వాల్యూ. సో అందుకే ఏం రాయాలి? సో దేర్ ఫోర్ పీ ప్లస్ ఐక్యూ హోల్ పవర్ 1/n ప్లస్ పీ మైనస్ ఐక్యూ హోల్ పవర్ 1/n ఈక్వల్స్ టు 2 ఆఫ్ పీ స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్ పవర్ 1/2n కాస్ 1/n tan ఇన్వర్స్ క్యూ బై పీ. ఇదే మనకు ప్రూవ్ చేయాలంటే ప్రూవ్ చేసాం. దేర్ ఫోర్ హెన్స్ ప్రూవ్ అని రాసేయచ్చు ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ ఇంకో ప్రాబ్లం చూద్దాం. 7th ప్రాబ్లం చూడండి ఫ్రెండ్స్. షో దట్ వన్ వాల్యూ ఆఫ్ 1 plus sin pi by 8 plus I cos pi by 8 by 1 plus sin pi by 8 minus I cos pi by 8 హోల్ పవర్ 8/3 ఇచ్చాడు. ఈజ్ 1 అని ప్రూవ్ చేయాలి. ఈ వాల్యూ మొత్తం -1 అని ప్రూవ్ చేయాలి. సో ఇచ్చిన క్వశ్చన్ రాసుకుంటా. సో ఇచ్చిన క్వశ్చన్ ఫస్ట్ గివెన్ అని పెట్టుకొని రాసుకుందాం. సో నేను ఏం చేశానంటే ఇక్కడ 1 plus cos pi by 2 minus pi by 8 ఎందుకు రాసానని మీకు డౌట్ రావచ్చు. ఏం చేశానంటే ఇక్కడ సైన్ టీటా అంటే చూడండి, ఇప్పుడు సైన్ టీటా నేను ఎలా రాసుకుంటా? కాస్ 90 మైనస్ టీటా కింద రాసుకున్నా. కాస్ 90 మైనస్ టీటా అంటే సైన్ టీటా. సో అలా రాసుకున్నా, కాస్ 90 మైనస్ టీటా అని రాసుకున్నా. సో కాస్ 90 మైనస్ టీటా అంటే ఎంత? కాస్ 90 అంటే ఎంత? π/2. సో కాస్ ఇక్కడ టీటా ఎంత ఉంది? π/8 ఉంది. సో 2 మైనస్ టీటా అంటే ఎంత? π/8 మైనస్ π/8. సో అలాగే ప్లస్ ఇక్కడ కాస్ π/8 ఉంది, ఇక్కడ కాస్ π/8 ఉంది. సో దీన్ని నేను సైన్లోకి మార్చుకుందాం అనుకున్నా. అంటే సైన్ 90 మైనస్ టీటా కింద రాసుకోవచ్చు కదా. సో సైన్ 90 అంటే π/2 మైనస్ టీటా అంటే ఏముంది? π/8. సో అలా రాసుకున్నాం. సేమ్ యాస్టీస్ కింద కూడా అలాగే రాసుకున్నాం. 1 ప్లస్ ఇక్కడ సైన్ π/8 ఉంది. సో దీన్ని నేను కాస్ 90 మైనస్ టీటా కింద రాసుకున్నాను. అంటే 90 అంటే π/2. సో మైనస్ టీటా అంటే π/8. సో అలా రాసుకున్నా. సేమ్ యాస్టీస్ ఇది కూడా అంతే. అండ్ ఇక్కడ నుంచి చూడండి, హోల్ పవర్ 8/3 క్వశ్చన్లో హోల్ పవర్ 8/3 ఇచ్చాడు కాబట్టి 8/3. ఇప్పుడు నెక్స్ట్ సమ్ చూడండి, అదే నెక్స్ట్ స్టెప్ చూడండి. 1 ప్లస్ ఇక్కడ చూడండి π/2 మైనస్ π/8 ఏమవుతుంది? 3π/8 అవుతుంది. సో 1 ప్లస్ కాస్ 3π/8 ప్లస్ ఐ సైన్ 3π/8. సో ఇది కూడా సేమ్ అంతే, π/2 మైనస్ π/8 అంటే 3π/8 బై ఇక్కడ సేమ్ యాస్టీస్. సో 1 ప్లస్ కాస్ 3π/8 మైనస్ ఉందంటే మైనస్ ఐ సైన్ 3π/8 హోల్ పవర్ 8/3. సో ఇక్కడ స్టెప్కి వచ్చేసరికి 2 ఇక్కడ 2 కాస్ స్క్వేర్ 3π/8 ఇంటూ 2 ఎందుకు రాసానని మీకు డౌట్ రావచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, 1 ప్లస్ కాస్ టీటా ఇదంతా టీటా అనుకుంటే 1 ప్లస్ కాస్ టీటా ఫార్ములా ఏం చెప్పాను? 2 కాస్ స్క్వేర్ టీటా/2 చెప్పాను. సో 2 కాస్ స్క్వేర్ టీటా/2. 1 ప్లస్ కాస్ టీటా అంటే 2 కాస్ స్క్వేర్ టీటా/2. సో 2 కాస్ స్క్వేర్ టీటా అంటే ఏంటి? 3π/8. సో 3π/8/2 కాబట్టి బైలో ఇంటూ 2 చేశాను. ప్లస్
ఇక్కడ ఐ సైన్ టీటా. సైన్ టీటాకి ఫార్ములా ఏంటి? 2 sin θ/2 cos θ/2. సో 2 sin θ/2 అన్నాడు కాబట్టి 3π/8 ఇంటూ /2 అన్నాడు కాబట్టి ఇంటూ 2 కింద డినామినేటర్. ఇక్కడ cos θ/2 అన్నాడు. θ అంటే 3π/8, డినామినేటర్లో 2తో మల్టిప్లై, /2 అన్నాడు కాబట్టి డినామినేటర్లో 2తో మల్టిప్లై. సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇక్కడ కూడా సేమ్ ఫార్ములా 1 + cos θ ఉంది. సో 2 cos స్క్వేర్ θ అంటే 3π/8 ఇంటూ డినామినేటర్లో 2 θ/2 అన్నాడు కాబట్టి డినామినేటర్లో 2 రాసుకుంటాం. మైనస్ I2 ఇక్కడ ఏంటి? సైన్ థీటాకి ఏం రాసుకోవచ్చు? 2 sin θ/2 cos θ/2. సో అందుకే 2 sin 3π/8 ఇంటూ 2 డినామినేటర్లో ఇంటూ 2 cos 3π/8 ఇంటూ 2 అలా రాసుకున్నాను. నెక్స్ట్ స్టెప్ చూద్దాం. ఇప్పుడు చూడండి, ఇక్కడ 8 ఇంటూ 2 ఎంత? 16. సో 2 cos స్క్వేర్ 3π/16. సో I ప్లస్ I sin 3π/8 ఇంటూ 2 16 cos 3π/16 బై 2 cos స్క్వేర్ 3π/16 మైనస్ I2 sin 3π/16 cos 3π/16 రాసుకున్నాం. ఇక్కడ కింద స్టెప్కి వచ్చేసరికి ఇక్కడ 2 cos 3π/16 కామన్ తీసా. ఇక్కడ 2 cos 3π/16 కామన్ తీసా. ఇంకా ఏముంటుంది? ఇక్కడ cos 3π/16 ఉంటుంది. సో అది ఎలా రాసుకున్నా. ప్లస్ ఇక్కడ cos 3π/16 కామన్ తీసాం కాబట్టి 1 ఉంటుంది. సో I sin 3π/16. ఇక్కడ 2 ఎందుకు లేదంటే 2 మనం కామన్ తీసాం. 2 cos 3π/16 తీసాం కాబట్టి సో 2 ఉండదన్నమాట. సో ఇక్కడ సేమ్ యాజ్ ఇట్ ఈస్ 2 cos 3π/16 కామన్ తీస్తే ఇక్కడ ఇంకా cos 3π/16 ఉంటుంది. మైనస్ ఇక్కడ 2 cos 3π/16 పోతే ఇంకేముంటుంది? I sin 3π/16 ఉంది. సో I sin 3π/16 అలాగే రాసుకున్నాం. ఇప్పుడు మీకు ముందు చెప్పాను, పవర్లో ఏముంటే దాన్ని మనం థీటాతో మల్టిప్లై చేయాలి. సో పవర్లో 8/3 ఉంది. సో కాస్ ఇది థీటా కాబట్టి సో ఇది క్యాన్సిల్ అయిపోతే సో ఈ టర్మే మిగులుతుంది. సో ఈ టర్మ్ మిగులుతుంది కాబట్టి ఇది థీటా కాబట్టి థీటా అంటే ఏంటి? 3π/16. సో దీంతో ఈ 8/3 అనేది మల్టిప్లై అవుతుంది. కాస్ 8/3 ఇంటూ 3π/16 ప్లస్ సో కింద కూడా యాస్టీస్ అంతే. కాస్ 8/3 ఇంటూ 3/16 మైనస్ I sin 8/3 ఇంటూ 3π/16. సో నెక్స్ట్ స్టెప్ చూద్దాం. సో 8/3 ఇంటూ 3π/16 అంటే π/2 cos π/2 ప్లస్ 8/3 ఇంటూ 3π/16 అంటే I sin π/2 బై cos π/2 మైనస్ ఇక్కడ సేమ్ యాజ్ ఇట్ ఈస్ I sin π/2. ఇప్పుడు cos π/2 అంటే వాల్యూ 0 ప్లస్ sin π/2 అంటే 1. సో I బై cos π/2 అంటే 0 అండ్ మైనస్ I sin π/2 అంటే మైనస్ 1 అవుతుంది కాబట్టి మైనస్ I ఇంటూ I ఉంది కాబట్టి I. సో I క్యాన్సిల్ అయిపోతే -1. సో మనకి ప్రూవ్ చేయమనేది ఏంటి క్వశ్చన్లో? 1 + sin π/8 + I cos π/8 బై 1 + sin π/8 మైనస్ I cos π/8 హోల్ పవర్ 8/3 ఈజ్ 1 అని ప్రూవ్ చేయమన్నాడు. మనకి కింద 1 అనేది ప్రూవ్ చేయాలి. సో దేర్ ఫోర్ హెన్స్ ప్రూవ్డ్ అని రాసేయచ్చు. ఇది ఫ్రెండ్స్ ఈ రోజుకి 4 సమ్స్. నెక్స్ట్ వీడియోలో ఇంకో 4 సమ్స్ చెప్తే మనకి 7 మార్క్స్ అనేవి కంప్లీట్ అయిపోతాయి ఈ చాప్టర్ నుంచి. అండ్ నెక్స్ట్ వీడియోలో 2 మార్క్స్ కూడా చెప్పేస్తాను వెంటనే. ఇంకెవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.